మళ్ళీ వచ్చేసారండి మన హోంమంత్రి అనితమ్మ. అనితమ్మ అంటే ఆమె కోపం వచ్చింది, అమ్మ అంటే ఆమెకు బూత్ పదం కదా, అనిత గారు అందాంలే. ఎందుకంటే ఆ అమ్మ అంటే ఏ రిలేషన్ అని అడిగిద్ది కాబట్టి మనం అనిత గారిని పిలుద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయిపోగానే మొట్టమొదటి వచ్చేది అనిత గారి లైన్లోకి వచ్చి, పాపం ఆమె ముందే రాసిస్తారేమో స్క్రిప్ట్, సాయంత్రం రాసిస్తే పొద్దున వచ్చి చదివేసి వెళ్ళిపోతారేమో. ప్రతిసారి అలా చదివేసి వెళ్ళిపోయి ట్రోల్కి మాత్రం బాగా గురవుతారు. ఏంటో చూడండి, ఇక్కడ జగన్ వెనక ఉన్నది గంజాయి బ్యాచ్, పరామర్శల పేరుతో విధ్వంసం, అరాచకం. హోంమంత్రి అనిత, గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్ వెనక ఉన్నది జంజీ కాదని గంజాయి బ్యాచ్ అని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్ పైశాచకంగా వ్యవహరిస్తున్నారని, గొడ్డలి పార్టీ విన్యాసాలు చూసి దేశం సిగ్గుపడుతుందని విరుచుకుపడ్డారు. అసలు మీరు ఎట్లా హోంమంత్రి అయ్యారో ఏందో, మీ తర్వాత మీరు ట్రోల్స్ గురవుతున్నారని ఎవరు మీకు చెప్పరా? అమ్మ అనిత గారు, నేను ఒక మాట అమ్మ అంటే మళ్ళీ మీకు కోపం వస్తుంది కావాలి. అనిత గారు, నేను ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నది గంజాయి బ్యాచా, లేదంటే మీ వెనకాల ఉన్నది గంజాయి బ్యాచా, మీ పార్టీలో ఉన్నది గంజాయి బ్యాచా? జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నది, ముందు ఉన్నది రైతులు, ప్రజలు, మహిళలు, నిరుద్యోగులు. కానీ ఈరోజు మీ వెనకాల ఉన్నది, మీ ముందున్నది గంజాయి బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్. డ్రగ్స్ ఎంపీ, మీ పార్టీ ఎంపీ డైరెక్ట్ గా డ్రగ్స్ తో పట్టుబడతాడు. ఏం చర్యలు తీసుకోలేదు మీరు? మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, మీ కూటమి ఎమ్మెల్యే కొడుకు హైదరాబాద్ లో గంజాయి తీసుకొని పట్టుబడతాడు, డ్రగ్స్ తీసుకొని పట్టుబడతారు. మీ కూటమి ఎమ్మెల్యేలు గంజాయి వ్యాపారం చేస్తున్నారు. మీ కూటమి ఎమ్మెల్యేలు ఏంది మీరు తీసుకున్నటువంటి చర్యలు? నిన్నటికి నిన్న అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారు చెప్పినటువంటి మాట, గంజాయి బ్యాచ్ ఫోన్ నెంబర్లు వాళ్ళ అడ్రస్లు ఇస్తా, మీకు దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి మీ పోలీస్ శాఖకి ఆయన సవాలు విసిరాడు. ఏం చర్యలు తీసుకున్నారమ్మా? ఎవరిది గంజాయి బ్యాచ్? ఇప్పుడు మీ ఎమ్మెల్యే కొలికిపూడి గారు, మీ ఎంపీ కేసినేని చిన్ని డైరెక్ట్ గా గంజాయి వ్యాపారం చేస్తున్నాడని చెప్తే, తెలుగు గంజాయి పార్టీలో మీరు ఎమ్మెల్యేగా ఉండి, తెలుగు గంజాయి పార్టీ తరపున హోంమంత్రిగా ఉండి, మరి గంజాయి మీద ఏం చర్యలు తీసుకున్నారో సమాధానాలు చెప్పాలి. రెండోది, నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, ఈ హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు ఒక డమ్మీ అండి. అది లోకేష్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం తప్ప ఏం చేత కాదు. నేను అడుగుతున్నా, మరి మహిళల మీద అత్యాచారాలు జరిగితే నోరెందుకు మెదపరమ్మా? అప్పుడు ఎవరా రాసి స్క్రిప్ట్ తొందర రమ్మని? మహిళను వ్యవస్థను చేస్తే కనీసం ఎందుకు పోలేదమ్మా మీరు అక్కడికి? ఆ కుటుంబం దగ్గరికి ఎందుకు పోలా? మీరు ఉండేది ఇప్పుడు, మీరు ఉంది ఎక్కడ? ఇక్కడ తాడేపల్లిలోనే ఉన్నారు కదా మీరు, లేదా విజయవాడ కదా మీరు ఉండేది? విజయవాడ నుంచి గుంటూరు ఎంతసేపు అమ్మా? మహిళను వ్యవస్థను చేస్తే ఆ కుటుంబం దగ్గరికి ఎందుకు పోలా మీరు ఇప్పటి వరకు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమంటే మాత్రం పొలోమని పొద్దున్నే నీట్గా రెడీ అయిపోయి మరి వచ్చేసి తిట్టి వెళ్తా ఉంటారు. ఇది తప్ప మీ దినచర్య ఇంకోటి లేదనేది స్పష్టంగా కనపడతా ఉంది. మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, ఒకసారి కనీసం అది చూసుకోండి. గంజాయి పార్టీ తరపున హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారికి చెప్తా ఉన్నాం.